ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 80వ కీర్తన మొదటి వచనం. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తున్నది మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలుకు కాపరి నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనునిత్యము కంటికి కనరెప్ప వల్లే కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజల ఎడల మేలు చేస్తూ నడిపించిన దేవుడే. ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని సమాధానము జవాబు అనుగ్రహించి దీవించే ప్రభువై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మంద వలె యోసేపును నడిపించేవాడా, గొర్రెల కాపరి గొర్రెల మందును నడిపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజల చుట్టూ తన పరిశుద్ధాత్మ కంచి ఉంచి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో జీవన ప్రయాణంలో పొదమంటూ సాగుతున్నప్పుడు ప్రభువు మనల్ని నడిపించి జీవించే దేవుడై ఉన్నాడు. ఆయన విశ్వాసం నుంచి ముందుకు వెళ్తూ ప్రభువును మహిమపరిచే వారికి ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించి దీవించిన ఆమేన్. ఆహ్వాన ప్రాణకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్న మాతో ఉంచి నడిపించి దీవించి ప్రభు వీక్షిస్తున్న వారిని వాక్యం దానించి ఇక్కడ పనిగ్రహించి మేము చెల్లించుకుంటాం. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.